పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి యందు అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరికనే దేవుని యందు ఊరికనే యేబు భయభక్తులు గలవాడన్నా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి నీవు అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. చాలు ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క బుధవారపు రాత్రి నీ మాటలు విరిచి పంచిపెట్టండి. మానవుని జ్ఞానము కాక పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రజలు రక్షింపబడతారు, ప్రజలు దీవించబడతారు. మీ యొక్క మహిమ మరి గణపరచబడుతుంది, మీరు కీర్తించబడతారు. ఈ మాటలు మీరు విరిచి పంచిపెట్టమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖనములో దేవుని ప్రజల యొక్క శత్రువు, దేవుని ప్రజల యొక్క శత్రువు. ఈ బుధవారపు రాత్రి దేవుని ప్రజల శత్రువు ఎవరు? దేవుని ప్రజలను మరి దేవుని యొక్క శత్రువే దేవుని ప్రజల శత్రువు. దేవుడు ప్రజలను దీవించి మరణము లేని వానిగా నిర్మాణం చేశాడు. దేవుడు మానవుడిని మహిమ కలిగిన శరీరముతో నిర్మాణం చేశాడు. ఏదోను వనములో మానవుడు దేవుడు ఇన్ని ప్రయాసాలు పడే అవసరత లేదు. దేవుడు కనపడాలని, దేవుడు నాతో మాట్లాడాలని చాలామంది ఆశపడతా ఉంటాం. కానీ ఆరంభంలో ఆ పరిస్థితులు లేవు. దేవుడే స్వయంగా మానవుడితో మాట్లాడగలిగిన స్థానంలో నిర్మాణం చేసుకున్నాడు. ఇప్పుడు మానవుడు దేవుని యొక్క కుమారుడు శత్రువు ఎవరు అంటే
అపవాది. ఈ అపవాది ఎక్కడి నుండి వచ్చాడు? ఈ అపవాది పరలోకములోనే ప్రధాన దూతగా ఉండినవాడు. ఆ ప్రధాన దూతల్లో బహు సౌందర్యం కలిగిన వాడట. అందములో బహు సౌందర్యము కలిగిన వాడు. వాని అందమే అక్కడ మరి మోసానికి కారణమైపోయింది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మానవుని యొక్క సౌందర్యము, అపవాది యొక్క సౌందర్యము, మానవుని యొక్క ఆ దూత యొక్క సౌందర్యము పరలోకములో తనను తాను చూసుకున్నప్పుడు నేను దేవుని కంటే తక్కువ వాడనా, నేను దేవుని కంటే తక్కువ వాడనా అనే ఒక భావముతోటి దేవుడి దగ్గర హెచ్చించుకుంది. దేవుడికి నచ్చని పదం ఏమిటంటే హెచ్చించుకునే పదము దేవుడికి నచ్చదు. నేను అనుకునే పదము దేవుడికి నచ్చక ఆకాశములో నుండి వాడిని కిందకు పడదోశాడు. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడి నుండి పడద్రోయబడ్డాడో అప్పుడు నుండి దేవుని ప్రజలను మరణంలోకి తీసుకెళ్ళడానికి ప్రారంభించాడు. దేవుని ప్రజలను మరణంలోకి తీసుకెళ్ళడానికి రోగము లేని వ్యక్తి, మరణము లేని వ్యక్తి, దీర్ఘాయువు కలిగిన వ్యక్తి, మహిమతో నింపబడిన వ్యక్తి మానవుడు. సామాన్యుడు కాదు మానవుడు. మానవుని నిర్మాణము సామాన్యంగా జరగలేదు. మానవుడి నిర్మాణంలో ముసలితనం లేదు. మానవుడి నిర్మాణంలో వ్యాధి లేదు. మానవుడి నిర్మాణంలో మరణం లేదు. మానవుడు దేవుడి కొరకు ప్రయాసపడవలసినంత అవసరత లేదు. అలా నిర్మించుకున్నాడు దేవుడు. అలాంటి మానవుణ్ణి, దేవుని ప్రజలైనటి మానవుణ్ణి అపవాది ఏం చేసిందంటే ఏదో వనములోకి వచ్చేసింది. అందుకే వాడు మొట్టమొదట ఏదో వనములోకి వచ్చి అవ్వను పడత్రోసి వాడి పని ఏమిటంటే ఆత్మీయంగా ఎదగనీయడు. ఆత్మీయంగా ఎదగనివ్వడు. వాడు ఆత్మీయంగా ఎదిగే వాళ్ళ మధ్యలో ఒక విషబిందువుని తీసుకొచ్చి పడేస్తాడు. ఒకటి దేవునికి దూరం చేస్తాడు, రెండవది ప్రేమకు దూరం చేస్తాడు. నువ్వంటే ఏమిటి అనే స్థితికి తీసుకొస్తాడు. నీకేమి తక్కువ అని, నువ్వు అన్నిటిలో యెహోవాతో సమానంగా ఉన్నవాడు కదా. వేలాది కోట్లాది దూతలు నీ స్వాధీనములో ఉన్నారు. ఈ పరలోకములో అంతా నువ్వే చేస్తున్నావు, నీకు దేవునికి తక్కువ ఏమిటి అనే స్థానానికి వెళ్ళిపోయాడు. కొందరు దూతలను వాడు వైపు తిప్పుకున్నాడు. చూడండి, ఎప్పుడు ప్రారంభమైందంటే దేవునికి ప్రజలను దూరం చేయడం పరలోకంలోనే ప్రారంభమైంది. హల్లెలూయా. అప్పుడు దాకా దేవుడితో బాగున్న దూతలు నువ్వు తప్ప సర్వం పరిశుద్ధుడు అని పొగుడుతున్న దూతలు ఈడు బీజం పెట్టి ఈడు అబద్ధపు మాటలు చెప్పి దేవుని దూతలకు దేవునికి మధ్యలో ఎడబాటు తీసుకొచ్చి వాడు పడిపోయింది కాక పక్కన వాళ్ళు కూడా కొందరు దూతలను పడద్రోశాడు. కొందరు దూతలను పడద్రోసి వారిని అపవాదులుగా మార్చాడు. ఇంతకుముందు దూతలండి వాడు, ఇంతకుముందు వందనాలు చెప్పేవాళ్ళు, ఇంతకుముందు ఆత్మీయతగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఈ లూసిఫర్ యొక్క మాటలు విని నిజంగానే దేవుడు అన్యాయం చేస్తాడు, నిజంగానే దేవుడు సరిగా మరి మనకు తగిన విలువలు ఇవ్వటం లేదు, మనకేం తక్కువ అనే భావాన్ని వాళ్ళలో తెచ్చిపెట్టి దేవునికి దూరం చేశాడు కొంతమందిని. ఇప్పుడు ఆ పడద్రోయబడిన దూతలే దేవుని ప్రజల శత్రువు. ప్రజల అది పరలోకములోనే కాదు,
సరే, దేవుడితోనే ఆగిందా? దేవునితోనే పోరాటం చేస్తుందా? ఏదో పోరాటం చేసేది దేవుడితోనే చేసుకోవాలి. ఎంతప్పటికి దేవుని బిడ్డలను పాడు చేయటం వాడి పని, దేవుని కీర్తిని పాడు చేయటం వాడి పని, దేవుని ప్రేమ నుండి పాడు చేయటం వాడి పని. మీకు అర్థమవుతుందా? ప్రజల ఎక్కడ విరోధం తెచ్చిపెట్టింది? మానవులు మనమెంత? దేవుని దగ్గరే. వాడి ఆత్మ చూడండి, దేవుడు సృష్టికర్త, అనంతము కలిగిన వాడు, అనంతుడు, దూతలు నిర్మాణం చేసుకున్నవాడు, సృష్టిని నిర్మాణం చేసిన వాడు, ఆయనకే ఎదురు తిరిగిండు. అదే ఆత్మ భూమి మీదకి వచ్చి తన ప్రజలను పాడు చేయటం ప్రారంభించాడు. మానవుడిని మహిమ కలిగిన వాడిగా చేసుకున్నాడు దేవుడు. మానవుడికి ఎలాంటి మహిమ అంటే, ఏదో వరువులో సింహాలతో సహా మానవుడికి లోబడ్డాడు. మానవుడు స్వయంగా దేవుడితో ఇట్లా మనలాగానే ముఖాముఖిగా మాట్లాడుకునే స్థితి కలిగిన వాడు మానవుడు. ఎంత ప్రేమ బాండ్ చూడండి, ఎంత బంధంతో ఉన్నారు. సాయంత్రం కల్లా వచ్చి దేవుడే వచ్చి ఆదాముతో మాట్లాడాడంట, అవలతో ఆదాముతో. చెడగొట్టి చనిగేసిండని వాడు పరలోకంలోనే కాకుండా ఏదో వనంలో కూడా వచ్చి ప్రేమగా ఉండే వాళ్ళ మధ్యలో ప్రేమను చెడగొట్టిన వాడి పని ప్రేమగా ఉండే వాళ్ళని చెడగొట్టడం. వాడు దేవుని శత్రువు, దేవుని పిల్లల శత్రువు. జాగ్రత్తగా మనం, దేవుడు తన పిల్లలు అప్పుడు దాకా దేవుడితో మాట్లాడుకున్న వాళ్ళు, దేవుడితో సంతోషంగా ఉండాలనుకున్న వాళ్ళు, పాప వాళ్ళకి ఆకలి అంటే ఎరగరు. ఎందుకంటే చక్కగా పండ్లన్నీ, ఏదో వనంలో కావలసిన పండ్లన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవారు. అక్కడే 4 నదులు, ఏదో వనంలోనే 4 నదులు పారుతా ఉన్నవి. చక్కగా వాటర్ తాగేవాళ్ళు. దేవుడే వచ్చి స్వయంగా మాట్లాడుతుండేవాళ్ళు. ముసలితనం లేదు, రోగాలు లేవు, కక్షల కార్పణ్యాలు లేవు. సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుకబంట్లు, కోతులు, కుక్కలు, మేకలు, పిల్లులు, రకరకాలైన జీవులు కలిసి మేస్తూ ఉండేవి. అప్పుడు పులి మేకలు తినేవి కావు. పాము మనుషులు కలిసేది కాదు. ఈ జీవులన్నీ ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేవి. ఎప్పుడైతే వాడు ఆ ఏదోను వనంలోకి వచ్చాడు, అపవాది స్టార్ట్ అయ్యండి. పిల్లి ఎలికను తింటూ, పాము మనుషులు గెలవటం, ఇలాంటి రకరకాలైన కార్యక్రమాలన్నీ ప్రారంభమైనవి. విషభేదం తెచ్చుకోవడం ప్రారంభమైంది. దేవుడితో మాట్లాడే వ్యక్తి ఇతను ఏదో వనంలోకి వచ్చి దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేస్తే తప్పేంది అనే భావానికి తీసుకొచ్చి పెట్టాడు. దేవుని సేవకులు ఇది చేయకూడదన్నప్పుడు మనం దానిని చేయకుండా ఉండటమే దేవుని చిత్తమును నెరవేర్చడం. ఏదో వనంలో దేవుడు చెప్పాడు, కాపరి లేకుండా ఈ అవ్వ వేరే దగ్గర ఉంది. వాడు వచ్చాడు, అబద్ధమే చెప్పాడు. ఒక అబద్ధం దేవునికి, చూడండి, దేవునికి దూరం చేసింది. అందుకే మనిషికి అబద్ధము, మనిషికి కోపం, ఈ 2 ఉండకూడదు. తన కోపము తనకు శత్రువు. అబద్ధం కూడా దేవుడికి నచ్చదు. ఈ 2 పదాలు దేవుని దృష్టిలో నచ్చవు.
బాగా దేవుడితో ఉన్న వ్యక్తులు ఇప్పుడు దేవుడి నుండి వేరు కావాల్సి వచ్చింది. అక్కడే వచ్చి ఏం చేసింది? మొట్టమొదటి పరలోకంలో స్విచ్ పెట్టింది. కొంతమంది దేవదూతలను పక్కకు తీసింది. మానవుడి నిర్మాణానికి ముందు దేవదూతల యొక్క పాలన ఉంది. దేవదూతలు భూమి మీద పరిపాలన చేశారు. తర్వాత వాళ్ళని విడగొట్టిన తర్వాత మానవుడు చేసుకున్నాక మానవుల్లో కూడా దేవుడికి మానవుడికి ఎడవ తెచ్చిపెట్టాడు. ఏదోను వనములో నుండి ఎప్పుడైతే ఆదాము బయటకు వచ్చాడో, సంఘములో నుండి ఎప్పుడైతే ఆదాము బయటికి వెళ్ళిపోయాడో మరణం స్టార్ట్ అయింది. మరణం స్టార్ట్ అయింది. రెండవది ఏమి స్టార్ట్ అయిందంటే రోగం స్టార్ట్ అయింది. అంతకుముందు రోగం లేదు, పులి కరుస్తుందని భయం లేదు, పాము కరుస్తుందని భయం లేదు. మరణం స్టార్ట్ అయింది, రోగం స్టార్ట్ అయింది. తర్వాత కరువు స్టార్ట్ అయిందంట. వారు భూమిని తున్ని సేద్యము చేసి పంట వేయగా వారికి ముళ్ళ తుప్పులను గచ్చు పొదలను మలిచెను. దేవుడు ఏమని దీవించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెందండి నరుని దీవించాడు. కానీ ఇప్పుడు దీవెనలకు దూరం చేసింది. ఎంత దుర్మార్గం అండి దాని పని. అందుకే దేవుని శత్రువే దేవుని పిల్లల శత్రువు. వాడు మన కార్యాలకన్నిటికీ అడ్డం పడతాడు. వ్యాధిని తెచ్చిపెట్టడు, మరణాన్ని తెచ్చిపెట్టడు, కరువును తెచ్చిపెట్టాడంట. సమాధికి దగ్గరగా తీసుకెళ్తున్నాడు మానవుణ్ణి. దేవుడు ఆలోచించాడు, అయ్యో ఈ రోగములేంటి, నేను అలాంటి మానవుడు చేయలేదే. ఆదాము దినదినము ఆదాము కోల్పోతా ఉన్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోతా ఉన్నాడు. చాకిరీ చేస్తున్న దరిద్రమే మిగిలిపోతా ఉంది, కరువు మిగిలిపోతా ఉంది. ఈరోజు ప్రజలు దేవుడికి దూరం కావడానికి కారణం ఏమిటి? కరువే కదా. ఏమంటుంది ఏబుతోటి? నీవు ఏబుకు కంచె వేసి కనుక వాళ్ళు బాగున్నారు, నేను వచ్చి ఒక ఇసుపింది వేస్తాను, నీకు దేవుడికి మధ్యలో ఎడం తీసుకొస్తాను, నిన్ను దేవుడితో కలవలేకుండా చేస్తా, అప్పుడు నిన్ను పాదం చేస్తున్నా చూద్దాం. ఎంత బాగున్నారండి ఏబు దేవుడు. వాడు శత్రువు, జాగ్రత్త. పరిశుద్ధాత్మతో శత్రువు ఏం చేస్తున్నా మనం గమనించకపోతే మనల్ని దేవుడి నుండి దూరం చేస్తాడు, ఆత్మీయత నుండి దూరం చేస్తాడు. దేవుడు అనుకున్నాడు, భూమి మీద ఏవు వంటి వాడు నాకు భక్తుడు, నేనంటే ప్రేమించేవాడు, నేనంటే ఇష్టపడేవాడు, నాతో సన్నిహితంగా ఉండేవాడు అని గర్వంగా పైన కూర్చున్నాడు. దెయ్యం వచ్చింది, ఏమంది? మాకు తెలుసులే ఇవన్నీ. మాకు ఎవరిలోకి వచ్చింది? ఏబు భార్యలోకి వచ్చింది. ఏబు భార్యలోకి వచ్చి మనం కష్టపడకుండా వస్తుందా? మన పిల్లలు చూడు ఏమైపోతున్నారు, మన కుటుంబం చూడు ఏమైపోతుంది, మేకలు చనిపోతున్నాయి, గొర్రెలు చనిపోతున్నాయి, ఏంది ఇది అని చెప్పి ఏబు భార్యలోకి వెళ్ళిపోయి, అందుకంటాడు ప్రవక్త, తిరిగి జన్మించిన వారి రక్తములో రాజీ పడే తత్వం ఉండదు. వినడు, దెయ్యం మాటలు వినడు. ఏబు దేవుని కుమారుడు కనుక అది ఎంత శోధించినా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన దర్శనము కలిగిన వాడు. ఆయన ఎందుకంటే ఆయనలో భాగం ఏబు ఆయనలో భాగం కనుక భార్య చెప్పినా కూడా వినలేదు. నిజంగా దేవుడు ఆత్మ ఉంటే నిన్ను దేవుడికి దూరం చేస్తుంటే నువ్వు గమనిస్తావు. నిన్ను దేవుడికి దూరం చేసింది, సంఘానికి దూరం చేసింది, ప్రార్థన చేసుకోవడానికి దూరం చేసింది,
నీలో ఆత్మీయతను దూరం చేసింది నీ నుండి. ఆరంభం దేవుడి దగ్గర ఉన్న వ్యక్తిని పడదోసిన వ్యక్తి ఏదో వనంలో పడదోసి అక్కడ పరలోకంలో పడదోసింది. దేవుడు తన రూపబంధు చేసుకున్న మానవుడిని పడదోసింది. ఇప్పుడు కొంపల్లోకి వచ్చింది, కుటుంబాల్లోకి వచ్చింది. ఇప్పుడు అది ఎంత దుర్మార్గం చూడండి. శత్రువు మొట్టమొదట రోగం పెట్టింది. రెండవది నీకు కరువు తెచ్చిపెట్టింది. మూడవది మరణాన్ని తెచ్చిపెడుతుంది నీకు. 4 సమాధి దగ్గర పిలిచిందంట. తొందరగా రండి, సామెతలు అంటాడు, రండి, జీవముతోనే ఉండగానే వాడిని మింగివేయుదుము. బతికుండగానే వాడు చూడండి మన ఆత్మీయ జీవితాన్ని నుండి దూరపరుస్తుందండి. జాగ్రత్తగా. అందుకే పరిశుద్ధాత్మ చెప్పింది, ఆత్మను వివేచించండి. మీతో అపవాది మాట్లాడుతున్నాడా? ఇది దేవుడి మాటేనా? నన్ను దేవునికి దగ్గర చేస్తుందా లేక దేవునికి దూరంగా పక్క తీసుకెళ్తుందా? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 25 వచ్చు 1:25. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేమింపగా ఒప్పుకుము, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనుకు, మాతో కూడా రమ్ము. ప్రాణము తీయటకై పొంచి పాపులు ఏం చేస్తారంట? పాపం చేసేవాళ్ళు ప్రేరేపిస్తారు. ఏందమ్మా మరి ప్రేరేపిస్తారు. జాగ్రత్త. ఇదంటుంది, రా మాతో కూడా రా. వాళ్ళు ప్రేరేపిస్తారు, మాతో కూడా రా. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉండుము, ఆత్మీయుడును పట్టుకొనుటకు దాగి ఉన్నా. పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. జీవముతోనే మింగివేద్దారా. చాలు, జీవముతోనే మింగివేద్దాం. ఎంత ఘోరం అండి ఇది. దీని జీవితం కొందరిని త్రాగుడుకు తీసుకెళ్ళింది, కొందరిని వ్యభిచారంలోకి తీసుకెళ్ళింది. కొందరిని రకరకాల వ్యాధుల్లోకి తీసుకెళ్తుంది. కొందరిని మరి కరువుల్లోకి తీసుకెళ్తుంది. చక్కగా దేవుడితో బతికే బిడ్డల్ని, దేవుడితో ఆరాధించే బిడ్డల్ని, అయ్యో దేవుడు లేని నేను లేను అని చెప్పుకునే బిడ్డల దగ్గరికి వచ్చి మింగి వేద్దాంరా. ఏపు దగ్గరికి వచ్చింది, దేవుణ్ణే ప్రేరేపించిందంటే జాగ్రత్త. నిన్ను దేవుడికి దూరం చేయటానికి దేవుణ్ణి ప్రేరేపించింది శత్రువు. భయంకరమైన శత్రువు. జాగ్రత్త సుమి. దేవుడి బిడ్డలు ఈ వాక్యాన్ని గమనించాలి. రా, మాకు తెలుసులేయా ఎందుకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు చర్చికి వస్తున్నారు మాకు తెలియదా? వాళ్ళకి ఏదైనా ఇయ్యలేదనుకో, వాళ్ళ కాపుదల ఇయ్యలేదనుకో మానేస్తారు గుడిని. వాళ్ళు గౌరవించలేదనుకో మానేస్తారు గుడిని. వాళ్ళకి విలువైపోతే మానేస్తారు. నువ్వు విలువ వేయకుండా చూడు, వాళ్ళకి ఆస్తి లేకుండా చేయి. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, బిస్కెట్ తిని ఏట్లో నీళ్లు తాగి దేవుని పని చేస్తా. నాకు ధనము కాదు కానీ ధనమును సృష్టించిన దేవుడు కావాలి నాకు. అపవాది చూడండి తన పిల్లలను దేవుడితోనే వదిలిపెట్టలేదు, దేవుడితోనే ఆగలేదు. అది దేవుని పిల్లల్ని ఇప్పుడు పాడు చేయడం ప్రారంభిస్తా ఉంది. అందుకని దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే మనం ఆత్మలను వివేచించాలి. ఒక వ్యక్తి మనతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను. ఆదాము కూడా గ్రహించలేదండి. ఆ మత్తులో పడిపోయి దేవునికి దూరంగా ఉంటున్నాడు. రోజు కొద్దిగా దూరంగా ఉంటున్నాడు. దేవునికి రోజు కొంచెం దూరంగా ఉంటున్నాడు.
చనిపోవాల్సి వస్తుంది. ఏబు అలా చేయలేదు. ఏబు ఎప్పుడు వల్లనే ఐశ్వర్యవంతుడైనా కూడా ఐశ్వర్యవంతుడు అయినప్పుడు ఎలా ఉన్నాడో దేవుడితో, వ్యాధిగ్రస్తుడైనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకే దేవుని ఆత్మతో కలిసి ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుతాడా? ప్రైజ్ లార్డ్. ఆమేన్ గట్టిగా చెప్పండి. దేవుని ఆత్మతో కలిసి ఉంటుంది. అందుకని చెడ్డ సాంగత్యము మంచి నడవడిని బాగుండేది. ఏబు భార్య ఎంత బాగుండేదో. ఇప్పుడు ఒక చెడి బీజం తీసుకొచ్చి ఏబు భార్యలో పడేసిండు. అది కూడా ఏబు కూడా పడిపోయినట్లయితే ఈరోజు చరిత్ర ఉండేది కాదు. అందుకంటాడు నాలో భాగమై ఉన్నది. తండ్రి, నీవు నాకు ఎవరిని అనుగ్రహించి ఉన్నావో వారందరూ నీ పిల్లలు. అనుగ్రహించిన వారు మాత్రమే లోపడతారు. దేవుడు నాకు ఈ శోధన పెట్టాడు. ఎందుకు పెట్టాడో అమ్మా దేవుడు తీసేస్తాడులే అని భార్యతో రోజుకు చెప్పుకున్నాడు. కానీ ఆమె ఏం చేస్తుందంటే, ఎందుకులయ్యా మన పిల్లలు నాశనం అయ్యారు, మన బిడ్డలు నాశనం అయ్యారు, మనకున్న గొర్రెలు మేకలు నాశనమైనవి, అసలు మన పిల్లలు లేకుండా మన బతికెందుకు? అసలు నీకు పిల్లలు ఇచ్చింది ఎవరు? నీకు సంతానం ఇచ్చింది ఎవరు? నీకు ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? ఆమె అది మర్చిపోయింది. భూ సంబంధమైన, అందుకంటాడు మీరు భూ సంబంధమైన వాటి వైపు చూడక ఆత్మ సంబంధమైన వాటి వైపు చూడండి అంటున్నాడు. భూ సంబంధం వల్ల మీరు ఆలోచించవద్దు. ఇక్కడ మొత్తానికి ఏబు భార్యను పడద్రోసింది. ఒక్కొక్కరిని భక్తులనే కదండి, ప్రవక్తలను కూడా పడదోసింది. సాంసోను సామాన్యుడా, దేవుడు కొరకు నియమించబడిన ప్రవక్త, దేవుడి కొరకు నియమించబడిన ప్రవక్త, నాజూరు సమర్పణ కలిగిన వాడు. ఆయన వెంట్రుకలు 7 జడలు వేసుకునేవాడంట. ఆ 7 జడలు 7 సంఘకాలాలను సూచిస్తా ఉన్నది. 7 జడలు 7 దీపపు స్తంభములను మనకు గుర్తు చేస్తుంది. 7 జడలు 7 సంఘకాలాలను గుర్తు చేస్తుంది. 7 జడలు 7 దూతలను మనకు గుర్తు చేస్తా ఉంది. పురాతన కాలమును జ్ఞాపకం చేసేదే ఆ జడల యొక్క అర్థం. దేవుని ప్రవక్త దీని గురించి మాట్లాడుతుంది. అంటే సాంసోనులో ప్రవక్తలు ఉన్నారు. సాంసోనులో 7 సంఘకాలాలు ఉన్నవి. సాంసోనులో 7 ముద్రలు ఉన్నవి. సాంసోనులో 7 పాత్రలు ఉన్నవి. సాంసోను తలలో 7 సంఘకాలాలు ఉన్నవి. 7 దూతలను, అంటే అంత అభిషేకం కలిగిన వ్యక్తి. దెలీలా లోపలికి వెళ్ళి ఆ దెయ్యం, దెలీలా ఎలాంటిది అనుకున్నాం? చక్కనిది. ఆమె వెంట్రుకలు ఇంత పొడవుంటాయి అంట, ఆమె గోళ్ళు ఇంత పొడవుంటాయి అంట, చాలా నాజుకుగా ఉంటుందంట. అసలు అందమే ఆమంట. జాగ్రత్త యవ్వన బిడ్డలు జాగ్రత్త. అందానికి లోనవద్దు. అది భయంకరంగా పాడు చేసేది. అక్కడికి వెళ్ళి ఆ యెజబెలు ఆ సాంసోను దగ్గర ఆ దెలీలా అనే స్త్రీని లోకి వెళ్ళింది దెయ్యం. ఆ కాలంలో అన్ని ఎక్కడుంది? సాంసోను యొక్క తలలో ఉన్నాయి. ఎన్ని కార్యాలు ఉన్నాయండి సాంసోను తలలో? ఎంత శక్తివంతుడు! 300 నక్కలను పట్టుకొని తోకలకు ముడేసి, ఏంది
నక్క చిక్కాలంటే సామాన్యమైన పని కాదు. అంటే అభిషేకం కలిగిన వాడు. నక్కలంటే ఏమిటి? దెయ్యములు. అందుకే ఆ నక్కలను జ్ఞాపకం చేసుకోండి. ద్రాక్ష తోటలను పాడు చేయి నక్కలని ఉంటుంది సామెతలు. నక్కలంటే అపవాది సంబంధి. నిన్ను ప్రార్థన నుండి పడదోస్తుంది, నిన్ను ఆత్మీయత నుండి పడదోస్తుంది. వాటంతటిని కట్టేసి సాంసోను సింహమును చేర్చగలిగినట్టు వాడు. ఈ రాత్రి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరికి శత్రువుడు? అపవాది దేవునికి శత్రువు, దేవుని కుమారులు కూడా. వెళ్ళి అన్యవధమును చేసుకోవలసిన వాడు, అన్యవధ వివాహం చేసుకొని ఆయన కొరకు పెళ్లి కుమార్తెను నిర్మాణం చేయవలసినట్టు వాడు, ఏర్పాటు చేయవలసినట్టు వాడు, సంఘమును స్థాపించవలసినట్టు వాడు, ఇజ్రాయేలులకు మూల స్తంభముగా నిలబడవలసినట్టు వాడు దెలీలా మాటలు విని, అందుకే లాలను చేయు మాటలు, జారా స్త్రీ మాటలు, లాలను చేయు మాటలు. పాపం స్త్రీ, ఆమె తప్పు కాదు కానీ ఆమెలోకి వచ్చినట్టు ఆత్మ. శరీరంలోకి కొన్ని ఆత్మలు వస్తాయండి, జాగ్రత్త. ఎంత పరిశుద్ధుని కూడా పడదోయాలని వస్తాయి. నువ్వు బాగా ఎదుగుతుంటే నిన్ను ఖచ్చితంగా దేవుడి నుంచి దూరం చేయాలని ప్లాన్ అవుతాయి. ఇదే నిజం. నిన్ను ఎదగనీయకుండా. మరి సంవత్సరంలో ఎన్ని కోణాలు ఉన్నాయి? 7 దీపస్తంభాలు ఉన్నాయా తనలో? 7 సంఘకాలాలు ఉన్నాయా? 7 బోరలు ఉన్నాయా? 7 ముద్దలు ఉన్నాయా? ఏమండి, ఇంత చరిత్ర ఆయన తలలో పెట్టుకొని ఒక నాసూరు కలిగినట్టు, ఒక సమర్పణ కలిగినట్టు వ్యక్తిని ఇప్పుడు పడదోసింది. ఎందుకు ఇవి చెప్తున్నట్టు మన శత్రువు ఎవరో అనేది మీరు అందుకే ఆయన రాస్తున్నాడు, ఒక బుక్ రాస్తూ ఆత్మలని వివేచించుట. ఏం చెప్తున్నారు నాకు, పక్కోళ్ళు నాకేం చెప్తున్నారు? దెయ్యం అంటే అది ఇటు ఒక పన్ను వేసుకొని బయటకు కనపడదు. దెయ్యం అంటే ఇటు ఒక తలకాయ, ఇటు ఒక కొమ్ము పెట్టుకొని నల్లంగా ఉండి అట్టుండదండి దెయ్యం. దెయ్యం మానవుల్లోనికి వచ్చింది. అందుకే ప్రేరేపించు శక్తికి లోనవక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటున్నాడు, ప్రేరేపించబడు శక్తికి లోనవక. 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, పరిశుద్ధ గ్రంథం అయితే మనం చూసినప్పుడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బైబుల్ చదవలేంది, ఒక్కళ్ళ చదవాలా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, బ్రతికించిన వ్యక్తులను మీరు వాటిని చేయుచు వాయుమండలపు సంబంధమైన అపవాదిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. దెయ్యం రూపంలో లేదు, ప్రేరేపించింది. దేవునికి విరోధంగా ప్రేరేపించింది. కడగబడిన వారిని, దేవునితో ఆత్మీయంగా ఉండిన వాళ్ళని, ఇక దేవుడే, ఈ సంఘమే, దేవుడి తప్ప నాకు ఎవరు సహాయం చేయనని ఆధారపడిన వాళ్ళని ప్రేరేపించింది. నార్మల్గా ఉండవు జోలిపోదండి. ఆల్రెడీ వాడు అన్ని తప్పులు చేసేస్తాడు, అన్ని పొరపాట్లు చేసేస్తాడు. ఎవరైతే దేవుని పిల్లలకు అవుతారో, ఎవరైతే దేవుళ్ళలో భాగమవుతారో వాళ్ళని పడదోయటానికి అపవాది సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ దినాన
మీకు నేను జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని శత్రువైన అపవాది దేవుని పిల్లల శత్రువు కూడా. మీరు జాగ్రత్తగా, మీరు సంఘానికి వచ్చినంత మాత్రానే మీరు పరిశుద్ధులు కాలేదు. కానీ ఎప్పుడు పరిశుద్ధులు కాగలుగుతారంటే, ఆత్మను వివేచించుట, నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, ఇది చేస్తే దేవుని సంబంధమా కాదా, ఇది దెయ్యము చేసే పని లేకపోతే దేవుడు చేసే పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధులనే పడద్రోసిద్ది, అది లోకస్తుల జోలికి పోదండి. నువ్వు పడిపోతే నీ ద్వారా దేవుడికి అవమానం రావాలి. చూడండి, దేవుడి పిల్లలు పడిపోవడం వల్ల ఆ నింద దేవుడి మీదకి వస్తుంది. నా నామము మిమ్మల్ని బట్టి కదా దూషించబడేది. దేవుడి పిల్లలు పడిపోయినప్పుడు దేవుని నామానికి అవమానం వచ్చింది. దేవుని సంఘములో బిడ్డలు పడిపోయినప్పుడు దేవుని సేవకుడికి అవమానం వచ్చింది. మీ పాస్టర్ మీకు ఇదేనా బోధించేది అంటే చూడండి ఎంత లింక్ ఉందో. దెయ్యానికి ఏమిటి? నిందలు తెచ్చిపెట్టడమే. జాగ్రత్త సుమి. దేవుడు నిర్మాణం ఎలా ఉంది? మానవుడితో స్వయంగా వెళ్ళి మాట్లాడే స్థితి, మానవుడు మరణం లేని స్థితి, మానవుడికి రోగం లేని స్థితి, మానవుడు ముసలతనం లేని స్థితి. ఆ స్థితి నుండి ఎంత దూరం తీసుకొచ్చింది చూడండి. బ్రతుకుతామా బ్రతకమా, ఏంది నాకు ఈ బాధలు అనే స్థితికి తీసుకొచ్చింది. అందుకే ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనాన్ని, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషపడబడి దేవుడు భయపడ్డాను. మీకు కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అయినా నేను భరిస్తూ ఉన్నాను క్రీస్తు నిమిత్తం. అది ఎవరంటే ఎవరు భరించగలుగుతారు? క్రీస్తులో భాగమైన వారు భరించగలుగుతారు. బిడ్డలను భరించగలిగేదెవరు? తల్లిదండ్రులు. సంఘ బిడ్డలను భరించేదెవరంటే సేవకుడు. ఎందుకంటే మీ బాధ్యత అంతా సేవకుడు మీద ఉంటుంది. అందుకంటాడు సేవకుడట 2 విషయాల్లో లెక్క చెప్పాలి. ఒకటి తన విషయంలో లెక్క చెప్పాలి, ఆత్మల విషయంలో. మీరు ఒక మార్గం తప్పినప్పుడు కాపరి లెక్క చెప్పవలసి ఉంటుంది. అందుకని కాపరి, నిజమైన కాపరి ఏం చేస్తాడంటే గర్దించి చెప్తుంది, లాలన చేయండి. లాలన చేసేది దెయ్యం. ఇది నిజమా? ఇలా ఉంటే ఏం కాదులే, అలా ఉంటే ఏం కాదులే, ఇది చేస్తే ఏం కాదులే. కానీ దేవుని ఆత్మ అలా మాట్లాడదండి. ఇది తిన్న దినం నిశ్చయముగా నీవు చచ్చదు. చిన్న పాపము పెద్ద మరణాన్ని తెచ్చిపెట్టింది. ఈరోజు ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనం, ఈ వాక్యాన్ని తెలుసుకున్న మనం ఒకరోజు మరణం అవుతూ ఆస్తిపరులమైన, పేదవారమైన, కష్టాలున్నా నష్టాలున్నా, సమస్తం ఉన్నా లేకపోయినప్పటికీ ఒకరోజు దేవుడి దగ్గరికి పోవాల్సిన సమయం ఒకటి ఉంది. నువ్వు ఎవరితో నడిపించబడుతున్నావు? దేవుని చేత లేక మనల్ని అపవాది నడిపిస్తుందా? ఎప్పుడైతే ఇది గ్రహించుకుంటామో నిశ్చయంగా పౌలు ఈ శ్రమలను చూసి, ఈ ఉపద్రవ్యములను చూసి, ఈ యొక్క ఇబ్బందులను చూసి మరి పౌలు ఆలోచించలేదు. ఆయన ఒక్కటే చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు.
మనము కూడా దేవుణ్ణి చూడాలి. ఏబు దేవుణ్ణి చూశాడు. ఏదోను వనములో ఏబు కూడా తన భార్య మాట విన్నట్లయితే ఈరోజు సాక్ష్యం ఉండేదా? ఏబుని గురించి మనం చెప్పుకోగలిగే వాళ్ళమా? ఏబు గమనించాడు, అయ్యో ఈమెని సాతాను వాడుకుంటుంది. సంసోను గమనించలేకపోయాడు. ఈరోజు కొంతమంది దేవుడి పిల్లలైన వారు ఆ సిలువలో రక్తము కారిస్తే, ఆ సిలువలో మన కోసం చనిపోతే మనం గమనించాలి. దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం, ఎవరితో ఉన్నాం, మనం ఎవరి ఆలోచనలో ఉన్నాం అనేది మనం గ్రహిస్తే నిశ్చయంగా దేవునితో మనం ముఖాముఖిగా చూసే ఒక సమయం వచ్చింది. ఏదో వనంలో ఎలాగైతే మానవుడిని దేవుడు చూశాడో, దేవుడు మానవుడిని ఎలాగ చూశాడో, మానవుడు దేవుడిని ఎలాగ చూశాడో, ఒక దినం వచ్చింది నీవు దేవుణ్ణి ముఖాముఖి. అందుకే ఏమంటాడు, నేను ఒక దినమున దేవుణ్ణి ముఖాముఖిగా చూసేదను. మనం చూద్దామా? దేవుణ్ణి చూద్దామా? శత్రువుని మనం తరుగుదాం, మన ఇంట్లో నుండి తరుగుదాం, మన ఆలోచన నుండి తరుగుదాం. మనం తరవాల్సింది ఏమంటే శత్రువుని అంటే ఎలా తరవగలం? ఒక ప్రార్థన ద్వారా. ఎలా తరవగలం? వాక్యము ద్వారా. ఎప్పుడైతే అలా మనం తరవగలుగుతామో మన ఫ్యామిలీ దీవెనకరంగా ఉంటుంది, మన ఫ్యామిలీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా మనం జీవిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. అందరూ లేచి నిలబడి ప్రభువైన యేసు ఆనాడు ఏదో మా పూర్వీకులు ఆదాము అవ్వలు మరి వారు అపవాది యొక్క మాటలు, దేవుని యొక్క శత్రువు మాటలు విని వారి జీవాన్ని కోల్పోయారు. మమ్మల్ని ప్రేరేపించే శక్తికి మేము లోనవ్వక నీ మీదే మేము ఆలోచన కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ కొరకు బ్రతికే ఒక జీవితాన్ని మాకు సహాయం చేయండి. మా శత్రువును మేము తెలుసుకొని ఆ శత్రువును మేము జయించడానికి ఒక ఆత్మీయ నడిపింపును మాకు ఇవ్వండి. ఆత్మను గ్రహించే మనస్సును మాకు ఇవ్వండి. నేను ఎలా నడుచుతున్నాను? నేను ఆత్మీయంగా ఉన్నానా? అందుకే అంటున్నాడు, శరీరంతో వచ్చిన క్రీస్తును 4 అధ్యాయములు అపవాది పడత్రోయటానికి చూస్తాను. ఆయన గ్రహించాడు ఇది అపవాది. ఈరోజు నీవు నేను దేవుణ్ణి గ్రహించాలి. దేవుని ఆలోచన మనం గ్రహిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభువా, తల వంచిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ వర్తమానం వింటున్నాను ప్రతి కుటుంబంలో ఈ ఆత్మీయ మరి జ్ఞానం ఎలగాలి. ఈ ఆత్మీయ జ్ఞానముతో ప్రజలు వెలిగించబడి నీకు దగ్గరయ్యే కృపను దయచేయండి. నీకు దగ్గరగా బ్రతకటానికి మరి సహాయం చేయమని, మీరే కృప చూపమని యేసు క్రీస్తు అని నీ నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you.